నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఎంతో చక్కటి పరిహార మార్గాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు కదా. మరి శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అనగానే శ్రావణ మంగళవారాల వ్రతాలకు సంబంధించి పూర్తి అవగాహన తెలియాలని అందరం అనుకుంటూ ఉంటాం కదా. మరి శ్రావణ మంగళవారానికి సంబంధించి గురువు గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మాసం ఈ శ్రావణ మాసం. అయితే శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు కదా గురువుగారు. అసలు ఎందుకోసం ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేస్తారు? ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీకి ఏది ఎక్కువ ముఖ్యం అంటారు? ఏం చేయాలి? పూర్తి వివరణ మంగళవారానికి సంబంధించి అండ్ పరిహార మార్గాలు కూడా అందించండి. మంగళము అంటే మంచి, శుభము. మంగళ గౌరి శుభాన్నిచ్చేటువంటి అమ్మవారు మంగళగౌరి. శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం కనుక చేసుకున్నట్లయితే అశుభములు తగ్గి శుభాలు పెరుగుతాయి. ఎవరికైనా ఒక్క శుభకార్యం కూడా అవ్వట్లేదండి మా ఇంట్లో అని అనుకునేటువంటి వారు ఈ వ్రతం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో శుభకార్యాలు జరగడం ఇవన్నీ పెరుగుతాయి. ఇంట్లోని వాళ్ళ లైఫ్లోని పెరుగుతాయి. అయితే ఇక్కడ ఏమండి కేవలం ఇదే పెరుగుతాయి అంటే కాదు. మీరు ప్రతి దాంట్లోనే శుభం చూడడం అనేది మీకు అలవాటు అవుతుంది. ప్రతి దాంట్లో పాజిటివ్ చూడడం మీకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మ, నాకు ఒక సంఘటన జరిగింది. నాకు జరిగినంత మాత్రాన అది అమంగళమైన విషయం అనుకోవడానికి వీలుండదు. అమ్మవారిని కనుక ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే, మంగళగౌరి వ్రతం చేయడమో లేకపోతే అమ్మవారిని ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటే ఏమవుతుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేనేదో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనేదో ఒక డ్రెస్సు చిరిగిపోయింది నాది అనుకున్న ఉదాహరణకి. చిరిగిపోవడం అమంగళం, కానీ కుట్టేవాడు కదా మంగళం. నిజం, అంతే కదా. టైర్ పంచర్ అయింది నాకు అమంగళం, పంచర్ చేసేవాడికి మంగళం. పర్ఫెక్ట్. కారు పక్కన పెడితే వాడు గీసుకొని వెళ్ళిపోయాడు, కారు గీత పడింది నాకు అమంగళం, కానీ వాడికి మంగళంగా వాడికి బేరం వచ్చిందిగా. అంటే ఏమిటి? ఆ కోణంలో మనం ఆలోచించగలిగితే మనిషి యొక్క ఆలోచన విధానం మారాలి. నువ్వు అయిపోయిన దాని గురించి నువ్వు బాధపడడం వల్ల పోయేదేముంది, వచ్చేదేముంది చెప్పండి. ఇప్పుడు చొక్కా జరిగిపోయింది, ఇది కుట్టించాలా, అయ్యో చొక్కా జరిగిపోయిందని ఏడడం వల్ల నీకు వచ్చేదేంటి అనేటువంటి థాట్ ప్రాసెస్ పెరుగుతుంది మీకు. ఏడవడం వల్ల ఏం రాదు కదా. సరే సరే, ఒక 20 రూపాయలు అవుద్ది, సరే తీసుకెళ్ళి కుట్టించేద్దాం, ఒక 50 రూపాయలు అవుద్దో 100 రూపాయలు అవుద్దో ఓ పంచర్ చేపిస్తే అనుకునే థాట్ ప్రాసెస్ ఫస్ట్ పెంచుకోవాలి. మంగళగౌరి వ్రతం చేయడం అంటే కేవలం ఏదో మంగళగౌరి అష్టోత్తరాలు చదువుకుంటూ ఓ పసుపు కుంకుమ వేసేసి చేయడం అని కాదు. అక్కడ ప్రతిదాన్ని మంగళంగానే తీసుకునేటువంటి థాట్ ప్రాసెస్ పెంచుకోవాలి. ఏమి జరిగినా మీ లైఫ్లో ఫైన్, అదేదో సినిమాలో ఉంటుంది, ఆల్ ఈజ్ వెల్ అంటూ ఉంటారు. అట్లా ప్రతిదీ మనకు, అందుకే మన వాళ్ళు ఏది జరిగినా మన మంచిగా అంటూ ఉంటారు చూడండి. ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ ఉండడం ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. చేస్తూ శ్రావణ మంగళవారాలు ఎవరైతే చేస్తారో అందులో ముఖ్యంగా స్త్రీలు కనుక అమ్మవారి ఆరాధన, గౌరీదేవి యొక్క ఆరాధన కనుక చేస్తే వివాహం అవ్వని వారికి వివాహం అవుతుంది. రెండవది కుజదోషాలు అంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఈ కుజదోషంలో కూడా మిస్కాన్సెప్ట్ ఉంది. కొన్ని లగ్నాలకు అసలు కుజదోషం ఉండదు. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనురు, మీన లగ్నాలకు కుజదోషం ఉండదు. అది తెలియక ఆ లగ్నాలకు కూడా కుజదోషం ఉందేమో అని ఆపాదించేస్తారు. ఎందుకు? ఆ లగ్నానికి శుభుడు అవుతారు. సర్వే త్రికోణనేతారో గ్రహ శుభఫల ప్రదాహ అనేటువంటి శ్లోకం రీత్యా త్రికోణాధిపతులు అవుతారు. ఎట్లాగా మేషానికి లగ్నాధిపతి, కర్కాటకానికి పంచమ దశమాధిపతి, సింహానికి చతుర్థ భాగ్యాధిపతి, వృశ్చికానికి లగ్న షష్టమాధిపతి, ధనుర్లగ్నానికి పంచమ వ్యయాధిపతి, మీన లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి అవుతాడు. కాబట్టి కోణాధిపతులు అవుతాడు. ఇక్కడ లగ్న పంచమ భాగ్యాధిపత్యం ఈ 6 లగ్నాలకు వస్తుంది. కాబట్టి ఈ లగ్నాలకి కుజుడు ఎక్కడున్నా మీరు దోషమని భావించక్కర్లేదు. వేరే లగ్నాలకి వేరే దగ్గర ఉన్నా, అంటే ఎక్కడ లగ్నము, ద్వితీయము, పంచమ, చతుర్థము, పంచమము, సప్తమము, అష్టమము, వ్యయము కుజదోషం అంటారు. కానీ ఈ ప్లేసెస్లో ఉన్నప్పటికీ శుభగ్రహంతో ఉంటే కుజదోషం క్యాన్సిల్ అవుతుంది వేరే లగ్నాలకి. అవేవి? వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకి అది క్యాన్సిలేషన్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రతిసారి చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో ఇక్కడ కుజుడు పాడైపోయాడు కదండి, ఇప్పుడు మరి ఎట్లాగా అనేది అవుతుంటారు. మీ జన్మజాతకంలో కుజదోషం ఉన్నా లేకపోయినా మీ యొక్క కుజుడు మంచి ఫలితం ఇవ్వడానికి కూడా మంగళగౌరి వ్రతం పనిచేస్తుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యేలాగా, వివాహం అయినటువంటి వారికి వారి యొక్క జీవిత భాగస్వామికి బాగుండేలాగా, ఇంట్లో
శుభకార్యాలు జరిగేలాగా ప్రతి లైఫ్లో ఉండే ప్రతి దాన్ని కూడా మీకు ఒక పాజిటివ్ కోణంలో ఆలోచింపజేసేలాగా చేస్తుంది మంగళగౌరి వ్రతం. కామన్గా ఈ వ్రతాన్ని ఉదయం మనకి సాయంత్రం పూట చేసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కువగా వాయినం ఇస్తారు. ఆకుల వల్ల తమలపాకులు ఇస్తారు కదా, తమలపాకుల వల్ల బుధ దోషాలు పోతాయి, ఒక్క వల్ల కుజదోషం పోతుంది, మన అరటిపళ్ళు వల్ల గురుదోషం తగ్గుతుంది. అంటే తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇద్దరికి, ఎందుకంటే భగవత్ సంబంధించిన దాంతో మనం ఇది చేస్తున్నాం కదా. అదేవిధంగా పుష్పాల వల్ల శుక్రదోషాలు, అండ్ అట్లాగే మనకి వస్త్రం వల్ల కుజుడు చంద్రుడికి సంబంధించిన దోషాలు, ఏ వస్త్రం అయితే ఆ వస్త్ర కలర్ వల్ల. ఇట్లాగా మన యొక్క పూజల్లో కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే ఇవి ఎందుకు శ్రవణ మాసంలోనే, ఎందుకు శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో ఉంటుంది కాబట్టి మకర కుంభరాశులు కర్మస్థానాలు అవుతాయి కాబట్టి మీరు చేసే ఈ నోములు కావచ్చు, వ్రతాలు కావచ్చు, ముఖ్యంగా స్త్రీలకి ఈ చేయడం ద్వారా దోషం తగ్గుతుంది. మరి పురుషుడు ఏం చేసుకోవచ్చు, ఈ నోములు ఇవన్నీ చేసుకోడు కదా అని అనుకుంటే కనుక శ్రావణ మంగళవారాలు స్కందుడిని ఉపాసిస్తే చాలా మంచిది. అంటే వాళ్ళకి ఏదైనా అకాల మృత్యువులు, ఆకస్మికంగా జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఉంటుంటాయి, యాక్సిడెంట్ యోగాలు కానీ, అకారణంగా ఏదైనా జరగడం కానీ, సడన్గా ఉద్యోగం పోవడం కానీ, ఇట్లాంటివి జరుగుతుంటాయి చూసారా. శ్రావణ మంగళవారాలు కనుక ఓం స్కందాయ నమః అనే నామస్మరణ కనుక రెగ్యులర్గా చేయడము, లేదా ఓం మంగళగౌరి అయి నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి కుజదోషం వల్ల ఏర్పడేటువంటి గొడవలు కానీ, పోలీస్ స్టేషన్లో గొడవలు కానీ, ఇవన్నీ కూడా తగ్గుతాయి వారికి. ఓకే, అయితే ఒక్క వ్రతం, ఒక్క నోము వల్ల ఇన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అంటే ఎంత ఆలోచించి పెట్టుంటారు కదా ఇవన్నీ కూడా. సో నిజంగా అంటే దీనికి అంటే ప్రత్యేకించి మంగళగౌరి వ్రతము ఎవరికైనా ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలంటారా, ఎవరైనా చేసుకోవచ్చా? అదేముండదమ్మా, ఎందుకంటే ఇప్పుడు నాకు హ్యాపీ మూమెంట్స్ వద్దండి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి కావాలి ఆనందం. మంగళం అనేది ప్రతి ఒక్కరికి కావాలి కదా. మరి కొంతమంది మాకు ఆనమా లేదండి, మాకు ఆనమా ఉంది, మేము కలిసం పెట్టే చెయ్యాలా, కలిసం పెట్టకుండా కూడా చేయొచ్చమ్మా. ఒకటి మంగళములు నాకు వద్దు అనుకునేవారు చేయక్కర్లేదు, నాకు మంగళములు కావాలనుకునేవారు చేయొచ్చు. సింపుల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే. అయితే ఏ పూజకి ఏ వ్రతానికైనా సరే ఒక రెమెడీ ప్రత్యేకంగా ఉంటుంది కదా. సో ఎవరికైనా ప్రత్యేకమైన కోరికలు ఉన్న వాళ్ళు ఆ కోరికలతో చేసుకునేటప్పుడు ఏదైనా పరిహార మార్గం ఉంటుంది? ఎర్రటి పుష్పాలతో గనక మంగళగౌరి వ్రతం గనక చేయగలిగితే ఎటువంటి కష్టతరమైన విషయాల నుంచి అయినా బయటపడగలుగుతారు. ఎర్రటి పుష్పాలతో. ఇంకా ఎక్కువ కష్టంగా ఉంది అనుకునేటువంటి వారు మంగళవారం నాడు కుజగ్రహం దగ్గర దీపారాధన, ఎర్రవొత్తితో దీపారాధన చేసి గోవులు క్యారెట్స్ కూడా తినిపించగలిగితే దేశీవాలి గోవుకి ఇంకా ఎక్కువ గొడవలు కష్టాలు ఉండేటువంటి వారికి ఇంకొంచెం తొందరగా రిలీఫ్ అనేది దొరుకుతుంది. ఈ 4 మంగళవారాలు కూడా శ్రావణ మాసంలో చేయడం వల్ల మరింత ఫలితం ఉంటుంది. 4 కుదరని వాళ్ళ ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి కుదరదు కాబట్టి 2-3 చేసుకోవచ్చు. చాలా చాలా చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది మంగళవారము మంగళ గౌరీ వ్రతము. మరి ప్రత్యేకించి చేయవలసిన విధి విధానాలు ఏమిటి, ఎవరెవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుకోకూడదు, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, విషయ పరిజ్ఞానం, పరిహారంతో పాటు ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో సూక్ష్మంలో మోక్షంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి.